రైతులు ఉచ్చులో పడద్దు, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడుకోవద్దు. లగచెర్లలో పారిశ్రామిక పార్క్ అట, మరి ఇక్కడ రైతులు ఉచ్చులో పడద్దట. ఆల్రెడీ ఉచ్చులో పడ్డరు. రైతులు ఉచ్చులో పడకపోతే నువ్వు ఇస్తా అన్న రైతు బంధుకు బదులు రైతు భరోసా 10,000కు బదులు 15,000 ఇస్తా అంటే నమ్మిండ్రు. బోనస్ ఇస్తా అంటే నమ్మిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అంటే నమ్మిండ్రు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అంటే నమ్మిండ్రు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అంటే నమ్మిండ్రు. షరతు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అంటే నమ్మిండ్రు. ఇంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా మరి ఇప్పటి వరకు? దాన్ని ఇంకా వాళ్ళు ఉచ్చులో పడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు లగచెర్లలో జరిగింది బీఆర్ఎస్ కుట్రే అయితే మరి ఇక్కడ ఎందుకు నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నావు? మరి ఇక్కడ రైతులు తిరగబడితేనే ఉపసంహరించుకుంటే దీనిలో బీఆర్ఎస్ కుట్ర ఏ విధంగా ఉంటుంది మరి ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇంకా రైతుల మీద నీ భూసేకరణ చేస్తా అంటున్నావు. ఈ విషయంలో కూడా నువ్వు యూటర్న్ తీసుకోక తప్పదు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎందుకంటే దీనిలో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ జాతీయ ఎస్టీ కమిషన్ కూడా అందులో ఇన్వాల్వ్ కాబోతా ఉన్నది. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఇన్వాల్వ్ కాబోతా ఉన్నది. వాళ్ళ ఆదేశాల మేరకైనా నువ్వు భూసేకరణను ఉపసంహరించుకోక తప్పదు. కాబట్టి అప్పుడు మళ్ళొక యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది.